హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ సుబ్బా ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిరోజు మీకు ఉపయోగపడే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. అవి మీకు చేరాలి అంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బా, మీరు చూస్తున్నారు టెక్ సుబ్బా ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక్క రోజులో 20,000 కోట్లు ఎవరు సంపాదించారు, ఎలా సంపాదించారు, అలా సంపాదించడానికి అతను అనుసరించిన సూత్రాలు ఏమిటో మీకు ఇప్పుడు చెబుతాను. ఆ వ్యక్తి ఎవరో కాదు ఫ్రెండ్స్, అతని పేరు రాధాకిషన్ దమానీ. ఇతను ఒక స్టాక్ ఇన్వెస్టర్. స్టాక్ మార్కెట్లో బడా ఇన్వెస్టర్గా గుర్తింపు పొందిన రాకేష్ జుంజువాలాకి సలహాదారుడు, అదేవిధంగా గురువుగా కూడా చెప్పచ్చు. ఇతను డీమార్ట్ సూపర్ మార్కెట్ అధినేత. ఇతను మార్వాడి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఇతను రాజస్థాన్లోని బికనీర్లో జన్మించాడు. అదేవిధంగా ఇతన్ని ఇండియన్ శామ్ వాల్టన్ అంటారు. ఎవరైతే వాల్మార్ట్ స్థాపించారో అతన్ని దమానీ అతనే బిలియనర్గా మార్చుకున్నాడు. ఇది ఫ్రెండ్స్, ఇది అతని యొక్క బయోగ్రఫీ. ఇప్పుడు 20,000 కోట్లు ఒక్క రోజులో ఎలా సంపాదించాడో తెలుసుకుందాం. డీమార్ట్ అనే సూపర్ మార్కెట్ కంపెనీ ఐపీఓ ద్వారా మార్చి 8, 2017లో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఐపీఓ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న 100% వాటాను పబ్లిక్కి షేర్ల రూపంలో 34% వాటాను ఐపీఓ ద్వారా ఒక్కొక్క షేరును 300 రూపాయల చొప్పున 1877 కోట్లకు వాటాలను విక్రయించారు. ఆ తరువాత డీమార్ట్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో మొదటి రోజు ఎవ్వరూ ఊహించని విధంగా 650 రూపాయలకి లిస్ట్ అయింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ లిస్టింగ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మొదటి రోజు మార్కెట్లోకి వచ్చే ఏ కంపెనీ అయినా సరే ఐపీఓ ధర వచ్చిన షేర్ ధర కన్నా ఎంతైనా పెరగచ్చు, తగ్గచ్చు. ఈ కంపెనీ మీద ఉన్న నమ్మకం మరియు గుడ్ విల్ని ఇన్వెస్టర్స్ పోటీపడి కొంటారు లేదా పోటీపడి అమ్ముతారు. పోటీపడి కొన్నట్లయితే ఆ షేర్ బాగా పెరుగుతుంది, అమ్మినట్లయితే బాగా తగ్గుతుంది. 650 రూపాయలకి లిస్ట్ అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. కంపెనీ మొత్తం మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 23,000 కోట్ల నుండి 46,000 కోట్లకు చేరింది. దీంతో రాధాకిషన్ దమానీ వాటా ఒక్క రోజులో 20,000 కోట్లకు చేరింది. ఈ 20,000 కోట్లను నేను వైట్ మనీ అని ఎందుకు అన్నానంటే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అయిన ఏ కంపెనీ అయినా ప్రమోటర్స్, ఆ కంపెనీకి చెందిన వాళ్ళు ఆ షేర్లను 3 సంవత్సరాల వరకు అమ్మకూడదు అనే నియమం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకారం స్టాక్ మార్కెట్లో సంవత్సరం తర్వాత వచ్చిన ఇన్కమ్కి ట్యాక్స్ ఉండదు. సో ఇప్పుడు ఇది వైట్ మనీ కదా ఫ్రెండ్స్. మనం ఇప్పటి వరకు రాధాకిషన్ దమానీ బయోగ్రఫీ మరియు అతను ఒక్క రోజులో 20,000 కోట్లు ఎలా సంపాదించాడో తెలుసుకున్నాం. ఇప్పుడు అతని అనుసరించిన మార్గాలు గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కీప్ యాన్ ఐ ఆన్ ది లాంగ్ టర్మ్. దీని అర్థం ఫ్రెండ్స్, దీర్ఘకాలం మీద దృష్టి సాధించడం. ప్రముఖ ఇన్వెస్టర్ వారన్ బఫెట్, శామ్ వాల్టన్ లాగా ఒక ఇన్వెస్టర్గా నేర్చుకున్న జీవిత పాఠాలను డీమార్ట్ స్థాపించినప్పుడు పాటించారు. అదేవిధంగా డీమార్ట్ ఎప్పుడు షార్ట్ కట్స్ను ఫాలో అవ్వలేదు. అంటే త్వరగా సక్సెస్ అవ్వాలని బిగ్ బజార్ లాగా మరియు మోర్ స్టోర్ లాగా ఎప్పుడు స్టోర్స్ని అద్దెకు తీసుకుని పెట్టలేదు. చిన్నగా నిదానంగా అతను స్థాపించే ప్రతి ఒక్క బ్రాంచ్ సొంతంగా కొన్న తర్వాతే విస్తరించేవాడు. సో అతను సొంత స్టోర్స్ వాడటం వల్ల అద్దె లేకుండా డబ్బులు ఎక్కువగా మిగిలాయి. మిగిలిన కంపెనీలను చూస్తే ఫ్రెండ్స్, బిగ్ బజార్, మోర్ స్టోర్స్ సగం అద్దెలకే లాభాలు పోతాయి. డీమార్ట్కి ప్రధానంగా లాభాలు వచ్చేది అద్దె లేకుండా సొంత భవనాలు వాడుతున్నందువల్ల. సెకండ్ పాయింట్, స్మాల్ ఈజ్ బిగ్. చిన్నగా పెద్దదవ్వాలి. దీని అర్థం ఫ్రెండ్స్, అంటే డీమార్ట్ మొదటి స్టోర్ను 2002లో ప్రారంభించారు. దాని లాభాలతోనే మరొక స్టోర్ను ప్రారంభించేవాడు. అలా ఈ 15 సంవత్సరాలలో ఇండియాలో మొత్తం 40 పట్టణాలలో 129 స్టోర్స్ ఉన్నాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, వాల్యూ యువర్ పీపుల్. మీరు నమ్మిన మనుషులకి విలువ ఇవ్వండి.
అతను కెరీర్ ప్రారంభించిన కొత్తలో అప్నా బజార్ అనే ఫ్రాంచైజీని తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఆ ఫ్రాంచైజీలో అతను వెండర్స్తోనూ మరియు సప్లయర్స్తో మంచి సంబంధాలు పెంచుకున్నాడు. అందువల్ల అతని స్టోర్లలో ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనే బోర్డులు మనకి కనిపించవు. 4th పాయింట్ ఫ్రెండ్స్, బైలో సెల్ చీప్. తక్కువలో కొని చౌకగా అమ్మటం. అతను ఏ వస్తువైనా, ఈ ప్రోడక్ట్ అయినా ఫ్రెండ్స్ తక్కువ ధరలకు వినియోగదారులకు అమ్మేవాడు. అదేవిధంగా తన వెండర్స్కు సప్లయర్స్కు వారాల్లో కాకుండా రోజులలోనే ఇవ్వాల్సిన డబ్బును ఇచ్చేవాడు. సో దాంతో సప్లయర్స్ మరియు వెండర్స్ ఇంకాస్త తక్కువ ధరకు ఇచ్చేవారు. వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్స్ను కస్టమర్స్కి ఇచ్చేవాడు. 5th పాయింట్, గో లోకల్. దీని అర్థం ఫ్రెండ్స్ స్థానికుల దగ్గరే కొనేవాడు. అతనికి కావలసిన సరుకులు స్థానికుల నుండే కొనేవాడు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గాయి. 6th పాయింట్ ఫ్రెండ్, గో స్లో. నిదానంగా వెళ్ళు. 15 సంవత్సరాల క్రితం స్థాపించిన మొదటి డీమార్ట్ స్టోర్ నుండి ఇప్పటి వరకు 120 స్టోర్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది బిగ్ బజార్, మోర్ స్టోర్లతో చూస్తే త్వరగా విస్తరించడానికి బదులు లాభాల మీద ఏకాగ్రత చేశాడు. అందువల్ల ఇప్పటి వరకు ఒక్క స్టోర్ కూడా మూతపడలేదు. 7th పాయింట్ ఫ్రెండ్స్, నో ఫ్రిల్స్. ఇక్కడ నో ఫ్రిల్స్ అంటే మనకు అవసరం లేకపోయినా అంగు ఆర్బాటు చేయడాన్ని అంటారు. దమానీకి తెలుసు స్టోర్స్ను ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం కస్టమర్స్కి తక్కువ ధరలో ప్రొడక్ట్స్ లభించాలనేది అతని ముఖ్య సూత్రం. అందుకు అతను ఎప్పుడూ కూడా తన స్టోర్లలో సెంట్రల్ ఏసీ పెట్టడం, కార్పొరేట్ స్థాయిలో డెకరేషన్ చేయలేదు. అదే లక్షణం అతని ధరించిన దుస్తువులలో కూడా కనిపిస్తుంది. అతను ఎప్పుడు తెల్ల చొక్కా ధరించేవాడు. అందుకే అతన్ని కొంతమంది మిస్టర్ వైట్ అండ్ వైట్ అంటారు. 8th పాయింట్ ఫ్రెండ్, ఇగ్నోర్ ది హెర్డ్. దీని అర్థం ఫ్రెండ్స్ అందరూ ఏది చేస్తే అది చేయాలి అనే గుంపు మనస్తత్వం కాదు. ఇది అతనికి స్టాక్ ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు మంచి అనుభవం. మిగిలిన కంపెనీలు ఈ-కామర్స్ అని, ఫ్యాషన్ ట్రెండ్స్ అని చాలా కంపెనీలు స్థాపించి నష్టాలు పాలయ్యారు. కానీ దమానీ మాత్రం వాటి జోలి వెళ్ళలేదు. ఎందుకంటే అతనికి తెలుసు తనకు ఏమి కావాలో, ఏమి సాధించాలో. 9th పాయింట్ ఫ్రెండ్స్, అవాయిడ్ క్రెడిట్. రిటైల్ బిజినెస్లో క్రెడిట్స్ మరియు పేమెంట్స్ చాలా రిస్క్తో కూడినది. వీటిని దమానీ చాలా త్వరగా చెల్లిస్తాడు మరియు త్వరగా స్వీకరిస్తాడు. 10th పాయింట్ ఫ్రెండ్, లెట్ యువర్ వర్క్ స్పీక్. నువ్వు చేసే పనే మాట్లాడుతుందని దమానీ నమ్ముతాడు ఫ్రెండ్స్. ఇతను చాలా తక్కువగా టీవీల్లోనూ న్యూస్ పేపర్లోనూ ఇంటర్వ్యూస్ ఇస్తాడు. ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు రాధాకిషన్ దమానీ విజయం గురించి తెలుసుకున్నారు. ఫ్రెండ్స్ మీకు షేర్ మార్కెట్ గురించి మరియు IPO గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్లోని వీడియోస్ చూడండి, మీకు మంచి క్లారిటీ ఉంటుంది. మీరు ఇప్పటివరకు చూసిన వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా లేదా ఎక్కువ క్లారిఫికేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లేదా నా ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.